థ్యాంక్ యూ అండి. నేను రాకేష్ గారు థ్యాంక్ యూ అండి. తమ్ముడు అని పిలు. కానీ నువ్వు లైక్ చేయండి ఫ్రెండ్స్. 11 లైక్లు వచ్చినాయి. 12 చూపిస్తున్నాయి కానీ నాకైతే 11 చూపిస్తున్నాయి. మీ డ్రైవర్ లైకులు కొట్టి తీసేసారు. మెసేజ్ చూస్తాను ఏమన్నారు? మీ వీడియోలు మిస్ అవ్వకుండా చూస్తాను వెంకన్న గారు అంటున్నారు. థ్యాంక్ యూ తమ్ముడు. నా వీడియోలు మీరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. వీడియోలు కూడా ప్రతి ఒక్కరు అడిగిస్తే బాగా చూస్తారు, లైక్ చేస్తారు. నా వీడియోలు కూడా చాలా మంది నా డ్రైవర్ మిత్రులు ఎక్కువ ఆదరిస్తుంటారు, చూస్తుంటారు, నాకు కామెంట్ కూడా పెడుతుంటారు. ఏమైనా బళ్ళు కావాలన్నా పలాని బండి ఉందన్నా అది ఎంత కొనవచ్చు, లేదంటే ఎక్కడన్నా మీకు ఏమైనా బళ్ళు ఏమైనా తెలిసినవి అంటే అడుగుతుంటారు. వాళ్ళకి తెలిసిన ప్రాబ్లమ్స్ నన్ను అడుగుతుంటారు. నాకు తెలిస్తే చెప్తాను, తెలియకోకుండా అలా చేయండి ఎలా చేయండి అని చెప్పను. నా మోటార్ ఫీల్డ్లో నాకున్న అనుభవం మీద నాకు తెలిసింది చెప్తాను. ఎలా చేయండి, ఆ బండి అలా కొనుక్కోండి. ఆ బండి అయితే నాకు అతను నా ఫాలోవర్ ఉన్నాడు, ఫాలోవర్ కాదు, నా సబ్స్క్రైబర్ ఉన్నాడు, శ్రీకాకుళం అతను రోజుకి హాయ్ అండి అయ్యప్ప గారు. ఇది సిగ్నల్ పోయి వస్తుంది బాగా. అయ్యప్ప గారు తెలుగులో పెట్టండి, ఇంగ్లీష్ అయితే నాకు రాదు, తెలుగులో పెట్టండి. ఏ ఊరు సార్? టిఫిన్ చేశారా? ఇంకా వెళ్ళలేదండి. నేను ఇప్పుడే వెళ్దామని బయలుదేరితే సరే చాలా రోజులు అవుతుంది లైవ్ పెట్టగా, ఒకసారి లైవ్ పెట్టి చూద్దాం. ఎందుకంటే పేరు విక్కీ గారు హాయ్ అండి. అయ్యప్ప గారు ఇంకా వెళ్ళలేదండి, ఎందుకంటే మనం లైవ్ ఛానల్ అయితే పెట్టక ఎట్టన్నా పెడితే అలవాటు అయిద్దని పొద్దాక అన్ని వీడియోస్ తీస్తున్నా కదా, లైవ్ అన్నా పెడితే అప్పుడప్పుడన్నా లైవ్ చేయొచ్చు కదా అని గణేష్ దొండపూడా? హాయ్ బాబాయ్ అన్నాడు. హాయ్ అండి. హాయ్ తమ్ముడు. గణేష్ మన ఇక్కడదే పోలవరం దగ్గరదే ఊరు మీది. ఇంట్రా V30. రఘు హాయ్ చెప్పడతా నేను. రఘు తమ్ముడు హాయ్ అంటున్నాడు. అంటే అదే దొండపూడి ఇప్పుడు వస్తున్నాడు. తెలుగులో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నాకు మెసేజ్లు రావట్లేదండి అమ్ములు. హాయ్ తమ్ముడు. నాకైతే మెసేజ్లు రావట్లేదు. హాయ్ బ్రో నారాయణ బ్రో హాయ్. ఇక ఇలా రోజు పెడతాను. నేను స్టాండ్కి వెళ్ళాక కూడా నేను ఇంగ్లీష్లో పేర్లు ఉన్నాయి చదవటం. నాకు ఇంగ్లీష్లో పేర్లు ఉన్నాయి చదవటం రాదు, కానీ మీరు ఏమనుకోవద్దు ఇంగ్లీష్లో చదవట్లేదని. నేను ఒక రోజు పెడతాను లైవ్. నా స్టాండ్కి వెళ్ళినా, నేను ఏదన్నా కిరాయికి వెళ్ళినా అక్కడ మీకు లొకేషన్స్ అవన్నీ చూపిస్తుంటాను. నేను రోజు పెడతాను, ఎందుకంటే నాకు లైవ్ అలవాట్లేదు. ఇక ఈ రోజు నుంచి లైవ్ అలవాటు చేసుకుని లైవ్ చెయ్యాలి. నాకైతే మెసేజ్లు అయితే రావట్లేదు.
పక్క ఫోన్లోంచి చూసి చెప్తున్నారు. ఒక్క నిమిషం మ్యూట్ అయ్యి చూద్దాం.